శ్రీకాకుళం జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో మూత్రపిండ వ్యాధిని అధ్యయనం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త ప్రాజెక్టు ఇచ్చినట్టు ప్రముఖ నెఫ్రాలజిస్టు డాక్టర్ రవిరాజ్ వెల్లడించారు. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి నియంత్రణే ధ్యేయంగా తమ పరిశోధనలు సాగుతున్నాయన్నారు. ఉద్దానం ప్రాంతంలో 5,500 మంది నుంచి నమూనాల సేకరణ జరుగుతుందని చెబుతున్న డాక్టర్ రవిరాజ్తో ఈటీవీ ప్రతినిధి కోర్మరాజు ముఖాముఖి. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీ బాధితుల సమస్య ప్రపంచవ్యాప్తంగా పరిశోధకుల దృష్టిని ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉంది. ఈ కిడ్నీ బాధితుల సమస్యని తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. ఆ చర్యల్లో భాగంగా అక్కడ ప్రత్యేకంగా ఆసుపత్రుల నిర్వహణ, అలాగే డయాలసిస్ సెంటర్ల నిర్వహణ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఈ సమస్యని, ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యని మొదటి నుండి అధ్యయనం చేసి దానికి ఒక పరిష్కార మార్గాన్ని చూపించినారు డాక్టర్ రవిరాజ్. కిడ్నీ బాధితులకు సంబంధించి ఆ ప్రాజెక్టుకి కొత్తగా అధ్యయనం చేయడానికి మరో ప్రాజెక్టు మంజూరైంది. దానికి సంబంధించిన విశేషాలని రవిరాజ్ గారిని అడిగి తెలుసుకున్నాం. రవిరాజ్ గారు, ఇప్పటి వరకు చేసిన అధ్యయనం ఏంటి ఉద్దానం కిడ్నీ బాధితులకి? ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రాజెక్టు విశేషాలు ఏంటి? నమస్కారం అండి. మన దేశంలోనూ అలాగే ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఈ కిడ్నీ వ్యాధుల బారిన పడి దాన్ని బట్టి బాధపడుతున్న వాళ్ళ ప్రజల సంఖ్య సుమారుగా 7 నుంచి 10% వరకు ఉంది. అయితే మన రాష్ట్రంలో ఉన్న శ్రీకాకుళం జిల్లాలో, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నార్త్ కోస్టల్ మండల్స్ అంటాం, అంటే సముద్రానికి తీర ప్రాంతంలో ఉన్న ఉత్తర తీరంలో ఉన్న ప్రాంతాల్లో ఈ కిడ్నీ వ్యాధుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని మేము సుమారుగా 1990 నుంచి 2000 సంవత్సరం నాటికే మొట్టమొదటిసారిగా ఆ ప్రాంతాల్లో ప్రజలు ఇక్కడ మన కింగ్ జార్జ్ హాస్పిటల్కి వస్తున్నప్పుడు ఈ ప్రాబ్లంని మేము గుర్తించాం. తర్వాత చాలాసార్లు ఆ ప్రాంతాల్లో మేము ఈ హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడం, అక్కడ సర్వే చేయడం వలన ఈ ప్రాంతంలో సుమారుగా 18% ప్రజలు ఏదో ఒక రకమైన కిడ్నీ వ్యాధితోటి బాధపడుతున్నారన్న విషయం మనకి అర్థమైంది. వీళ్ళలో సుమారు 75% మందికి డయాబెటీస్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ లేదు. ఇటువంటి ప్రత్యేకమైన కిడ్నీ వ్యాధి, అంటే ఇటువంటి కారణాలు లేకుండా వచ్చే కిడ్నీ వ్యాధిని క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆఫ్ అన్నోన్ ఇటియాలజీ అని మేము నామకరణం చేయడం జరిగింది. అంటే వ్యవసాయ సంబంధిత పనులు చేసే వాళ్ళల్లో, ముఖ్యంగా మగవాళ్ళల్లో ఎక్కువగా వస్తుందన్నమాట ఇది. కానీ కారణం ఇది అని మనం చెప్పలేకపోయాం. నీటిని, వీటన్నిటిని పరిశోధించారు మీరు. నీటిని కానీ, వాళ్ళు తీసుకునే ఆహారం కానీ, లేకపోతే అక్కడ ఉపయోగించే పెస్టిసైడ్స్ కానీ, ఇవన్నీ వీటన్నిటిని పరిశీలించిన తర్వాత కూడా ఒక కన్క్లూజన్కి రాలేపారా? కొంతవరకు నిర్ధారణ చేయడం జరిగింది. మీరు అన్నట్టుగా ఇక్కడ నీటిని పరీక్షించాం, వాళ్ళు తాగే నీటిని, అలాగే వాళ్ళు తినే ఆహారాన్ని, వాళ్ళ రకరకాల అలవాట్లు, ఇటువంటివన్నీ కూడా అంటే ఎపిడెమియాలజికల్ స్టడీ చాలా క్షుణ్ణంగా చేసామన్నమాట. దాంట్లో కొంతవరకు మనకి కొన్ని క్లూస్ వచ్చాయి. ఒకటేమిటంటే వీళ్ళల్లో పెస్టిసైడ్స్ ఇక్కడ ప్రాంతాల్లో ఎక్కువగా, మన ప్రాంతంలో ఇక్కడ జీడి మామిడి తోటలు ఎక్కువగా ఉంటాయి, అలాగే కొబ్బరి తోటలు కూడా ఎక్కువగా ఉంటాయి, అలాగే వరి పండించే ప్రాంతాలు కూడా, ఇక్కడ ప్యాడీ ఫీల్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ అగ్రికల్చరల్ వర్కర్స్ అందరూ కూడా వీటిల్లో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు చాలా పెస్టిసైడ్స్ వాడుతూ ఉంటారు ఇక్కడ. ఈ పెస్టిసైడ్స్ వాడడం వల్ల, ఈ పెస్టిసైడ్స్కి ఎక్స్పోజర్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఇది వస్తుంది అని ఒక అనుమానం వ్యక్తం చేశాం. అయితే ఒక ముఖ్యమైన ఇది ఏంటి జరిగిందంటే, ఇక్కడ ఉన్న వాటర్లో సిలికా లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి. అది కూడా మా పరిశోధనలో తేలింది. కొత్తగా వచ్చిన ప్రాజెక్టు ఏంటి, దాని విశేషాలు ఏంటి చెప్పండి. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో డిహెచ్ఆర్ అని ఒక సంస్థ ఉంది, అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ అంటాం. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ మెడికల్ రీసెర్చ్కి అంతటికీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. మన దేశంలో జరిగే మెడికల్ రీసెర్చ్ అంతటినీ వీళ్ళు డైరెక్ట్ చేస్తూ ఉంటారు. మీరు వినే ఉంటారు ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అంటాం. ఇది డిహెచ్ఆర్ కిందకే వస్తుందన్నమాట. మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఈ డిహెచ్ఆర్తో డిస్కస్ చేసి ఈ ప్రాబ్లం ఇలా ఉంది కనుక మనం దీనికి ఈ ప్రాంత ప్రజలకు ఏదైనా చెయ్యాలి అని చెప్పినప్పుడు మన ముఖ్యమంత్రి గారు, మన ఆరోగ్య శాఖ మంత్రి ఇద్దరు కూడా వీరు మనని ఇక్కడ సంబంధించిన ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలి అన్న దాని మీద ఒక ప్రాజెక్ట్ సబ్మిట్ చేయమని మాకు ఆదేశించడం జరిగింది.
మన ఆరోగ్య శాఖ మంత్రి గారు డైరెక్ట్ డిస్కషన్ చేశారు వారు, సత్యకుమార్ యాదవ్ గారు. అంచేత వారు చెప్పిన ప్రకారం మేము ఒక ప్రాజెక్ట్ తయారు చేసామన్నమాట. ఏ రకంగా ఇక్కడ వ్యాధిని మనం పరిశీలించాలి, కారణాలు ఎలా కనుక్కోవాలి, ఈ వ్యాధి రావడానికి ముందుగానే అంటే ఎవరికైతే వస్తుంది అన్నది యాంటిసిపేట్ చేయడానికి ముందుగానే అంటే వెరీ ఎర్లీ డయాగ్నోసిస్ అన్నమాట చేయడానికి ఏ రకంగా చేయొచ్చు అన్న దాని మీద మేము ఈ ప్రాజెక్ట్ తయారు చేసాం. ఇందులో మనకి ముఖ్యంగా వ్యాధి రావడానికి వ్యాధి తీవ్రత కింద ముందుగానే మనం పసిగట్టితే వాళ్ళకి కొన్ని మందుల ద్వారా ఈ వ్యాధి ముదరకుండా డయాలసిస్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ స్టేజ్కి వెళ్లకుండా మనం ఇవ్వడానికి కొన్ని మందులు ఇప్పుడు లేటెస్ట్ మెడిసిన్స్ వచ్చాయన్నమాట. అంచేత గవర్నమెంట్కి మనం సూచించేది ఏంటంటే, ఒకటి ఇక్కడ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అన్నీ చేయడం వల్ల ఏ రకమైన కారణం వల్ల వీళ్ళకి వ్యాధి వస్తుంది, దానికి ప్రివెన్షన్ ఎలా చేయాలి అని చెప్తూ, అదే టైంలో ఎర్లీ డయాగ్నోసిస్ చేయడం వల్ల ఎవరికైతే మనం వ్యాధిని ప్రివెంట్ చేయగలం, అరికట్టగలము, దాని తీవ్రతని మనం కంట్రోల్ చేయగలము, దానికి ఎవరెవరికి మనం మందులు ఇవ్వాలి అన్నది ఎలా నిర్ధారించగలం అన్నదాని మీద కూడా మేము గవర్నమెంట్కి సూచనలు చేస్తాం అన్నమాట. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ అంటే 6.01 lakhs అన్నమాట. ఇది 3 సంవత్సరాల పాటు జరుగుతుంది, 3 phases. ఈ ఆంధ్ర మెడికల్ కాలేజీలో రీసెర్చ్ ల్యాబ్కి ఒక 1 crore rupees వాళ్ళు దాని ద్వారా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు మనకి. డాక్టర్ గారు, ఇప్పుడు వస్తున్న మీరు ఇంతవరకు జరిగిన అధ్యయనం ఇది అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ లాగా అనుకోవచ్చా, లేదంటే ఇంతవరకు జరిగిన అధ్యయనం ఈ చికిత్సలో ఎటువంటి మార్పుల్ని ఇప్పటివరకు ప్రవేశపెట్టింది, ఆ చికిత్స ఏ రకంగా కిడ్నీ బాధితులకు ఉపశమనం కలిగిస్తుంది? ఇది చాలా అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్. ఇంతవరకు కూడా ఎవరు ఈ లైన్స్లో చేసింది కాదు. అయితే ఇప్పుడు మేము చేసేది ఏంటంటే, చాలా లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా నావెల్ బయోమార్కర్స్ అంటాం, కొన్ని పదార్థాలు మనకి యూరిన్లో మనం డిటెక్ట్ చేయడం వల్ల ఈ వ్యాధి రావడానికి ముందుగానే మనం పసిగట్టడానికి మనకి చాలా అవకాశం ఉంది. అటువంటి నావెల్ బయోమార్కర్ స్టడీస్ మన దేశంలో ఇంతవరకు క్రానిక్ కిడ్నీ డిసీజ్ మీద ఎవరు చేయలేదు. మొట్టమొదటిసారిగా మనం ఇక్కడ చేయడానికి మనకి మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం మనకి అవకాశం కల్పించింది. సేమ్ టైం ఇక్కడ వాటరు, సాయిల్, ఫుడ్ అనాలిసిస్ కూడా చేస్తాం. అది మాత్రం మనం కొన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ల్యాబొరేటరీస్లో మన రాష్ట్రంలోనే ఉంది, తిరుపతిలో ఉంది, హైదరాబాద్లో, వీటిల్లో చేయడానికి నిర్ణయించాం అన్నమాట. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మనం ఎంత తీసుకుంటాం, ఎంతమంది మీద మనం శాంపిల్స్ కలెక్ట్ చేస్తాం అనుకుంటున్నారు? ఈ శాంపిల్ స్టడీ ఎలా ఉంటుందంటే, సుమారుగా 5,500 మంది మీద మేము శాంపిల్స్ కలెక్ట్ చేస్తాం. వాళ్ళ డేటా అంతా కలెక్ట్ చేయడమే కాకుండా బ్లడ్ శాంపిల్స్, యూరిన్ శాంపిల్స్ కలెక్ట్ చేస్తాం. అది కొంతవరకు అక్కడ ఉన్న మన పలాస కిడ్నీ డిసీజ్ రీసెర్చ్ సెంటర్లో అనలైజ్ చేసి ఆ శాంపిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనం ఆంధ్ర మెడికల్ కాలేజీకి షిఫ్ట్ చేసి ఫర్దర్ స్టడీస్ అన్నీ ఇక్కడ చేస్తాం అన్నమాట. ఇవన్నీ కూడా డోర్ టు డోర్ సర్వే. మనం ఎవరిని కూడా పాపులేషన్ ఎవరిని కూడా మన దగ్గరికి రమ్మంటంలే, మన టెక్నీషియన్స్, మన సైంటిస్ట్, మన ఎంప్లాయ్ చేసిన వాళ్ళే అక్కడ ఉదయం పూట వెళ్ళి ప్రజలందరూ కూడా వాళ్ళ పనిలోకి వెళ్ళక ముందే సుమారుగా ఉదయం 6 గంటలు 7 గంటల ప్రాంతంలో వెళ్ళి డోర్ టు డోర్ సర్వే చేయడం, ఒక పద్ధతిలో ఒక సిస్టమాటిక్ అనాలిసిస్ అంటాం. ఆ పద్ధతి ద్వారా మనం అందరినీ చేసి 5,500 మందిలో ఈ స్టడీ చేయొచ్చు. ప్రజల నుంచి అంటే అక్కడ ఉద్దానం ప్రాంత ప్రజల నుంచి ఎటువంటి సహకారాన్ని మీరు ఆశిస్తున్నారు? ఉద్దానం ప్రజలు చాలా ఎంతూజియాస్టిక్గా ఉంటారు ఈ విషయంలో. మేము సుమారుగా 2 నెలల క్రితం మా గ్రూపు ప్లస్ ఈ డాక్టర్ ప్రబీర్ రాయ్ చౌదరి, ఆయన అమెరికా నుంచి వచ్చారు, ఆయన కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించి వారితో పాటు మనం ఇక్కడ ఉద్దానం ప్రాంతం అంతా కూడా పర్యటించాం. కానీ ఆ ప్రాంతంలో ఏదో రకంగా ఈ వ్యాధి బారి నుంచి మనం బయటపడాలి, ముందు తరాల్లో ఇటువంటిది రాకూడదు అన్న చాలా వాళ్ళకి చాలా కోరిక ఉంది కనుక వాళ్ళందరూ బాగా కోఆపరేట్ చేస్తున్నారు. మేము ఉత్తనే మాట్లాడడానికి వెళ్ళినప్పుడే వాళ్ళందరూ వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ మాతో చెప్పారు. అందువల్ల ఇది గవర్నమెంట్ సహకారం కూడా ఉంది. గవర్నమెంట్కి చాలా ముఖ్యమైన ఒక ప్రోగ్రాం కనుక అక్కడ లోకల్ హెల్త్ అథారిటీస్ వాళ్ళు, అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు, అక్కడ లోకల్ కలెక్టర్ అవుతాయి అవనండి, అందరూ కూడా మాకు సహాయాన్ని సహకారాన్ని అందిస్తున్నారు కనుక
ఈ 3 సంవత్సరాలకే కాకుండా ఇంకా ముందుగానే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి దీని రిజల్ట్స్ అన్నీ మన రాష్ట్ర ప్రభుత్వానికి మనం అందిస్తాం. ఇది డాక్టర్ రవిరాజ్ గారి మనోగతం. ఉద్దానం ప్రాంతంలో ఇప్పుడు ఎదురవుతున్న సమస్య, అలాగే గతంలో చేసిన అధ్యయనాలకి కొనసాగింపుగా ఇప్పుడు అడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్టు వల్ల భవిష్యత్తులో ఈ వ్యాధిగ్రస్తులు ఈ వ్యాధి బారిన పడకుండానే వారిని కాపాడేందుకు ఆ స్టడీ అనేది ఉపయోగపడుతుంది. ఈ రీసెర్చ్ ఫలితాలు వారికి ఎంతో ఉపకరించే విధంగానే దాని మీద అధ్యయనాలు జరుగుతాయని ఆయన చెప్పడం జరిగింది. కేవలం శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.